కార్తీక్, నిన్నిప్పుడు విడిచి నేను క్షణమైనా ఉండలేను. నా పరిస్థితి అచ్చం నీలాగే ఉంది. నేను మీ బంధాన్ని ఎన్నటికీ అంగీకరించను. కానీ మేమేం నేరం చేయలేదు, ప్రేమించుకున్నాం అంతే. మేం ఒకరినొకరం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. మనస్ఫూర్తిగా ప్రేమించాక ఎందుకు భయపడాలి? కార్తీక్, ఇప్పుడు నేను నీ భార్యని, వైఫ్. లవ్లీ, ఇంతకీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? లవ్లీ, లవ్లీ, లవ్లీ. కార్తీక్, నువ్వు కలలో ఉన్నావు కదా, అక్కడి నుంచి ఈ గదిలోకి ఎలా వచ్చావు? కలల ప్రపంచంలోంచి మీరు కాస్త వాస్తవ ప్రపంచానికి రండి మేడం. అలాగే ఓసారి గడియారాన్ని చూడు. మొదటి నియమాన్ని నువ్వెలాగూ పాటించలేదు. ఇప్పుడు రెండవది కూడా పాడవనుంది. కార్తీక్, అలారం ఎప్పుడు మోగిందో నాకు గుర్తులేదు. అయినా నువ్వు నన్ను లేపొచ్చు కదా. చూడు లవ్లీ, నీ పిచ్చి మాట్లాపు. నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చేసి లేటుగా వచ్చి మాతో మాత్రం ఇలా అనుకో, అలారం మోగలేదు దిస్ అండ్ దాట్ అని. కార్తీక్, అక్కతో చెప్పి నాకు కాస్త బెట్టి పంపించవా ప్లీజ్? బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. మా ఇంట్లో రూల్ ఒకటి ఉంది, ఇక్కడ ఎవ్వరికీ బెట్టి దొరకదు. అది త్వరగా లేచి రెడీ అవ్వు. కింద టేబుల్ దగ్గర అందరూ టిఫిన్కి రెడీగా ఉంటారు. చూడు, అక్కడ నేను మాత్రమే ఉండను, అక్కడ మా అమ్మ కూడా ఉంటుంది. అదిగాక నువ్వు మొదటి నియమాన్ని పాటించలేదు కాబట్టి దానికి శిక్ష కూడా పడుతుంది. దానికి మెంటల్గా ప్రిపేర్గా ఉండు. లే, రెడీ అవ్వు. అలాగే, ఇదిగో క్షణంలో రెడీ అవుతాను. టైం అయిపోయింది. అరే ఆగాగు లవ్లీ, ఏంటిది? గదిలోంచి నువ్వు బయటకొచ్చే ముందు ఒకసారి అద్దంలో నిన్ను చూసుకునిరా. ఏమైందక్కా? ఓ, మంచిది. జుట్టు ఆరబెట్టుకుని పద్ధతిగా తయారీ కిందకి రా. జుట్టు తూకోకుండా వస్తే అత్తగారికి కోపం వస్తుంది, అర్థమైందా? అలాగేనక్క. ఏంటి లవ్లీ, మళ్ళీ తప్పు చేసావు. లవ్లీ, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇంట్లో మిగతా కోడళ్ళంతా టైంకి లేస్తుంటే నువ్వెందుకు లేవు? రేపు నువ్వు 4 గంటలకి లేచి తీరాల్సిందే, ఏది ఏమైనా సరే. ఇప్పుడు అత్తగారి ముందుకు వెళ్లాల్సిందే. నాకేమనిపిస్తుందంటే ఈరోజు లవ్లీ టిఫిన్ అయిపోయేంత వరకు రాదనుకుంటా. తను అసలు నిద్ర లేచిందో లేదో. వదిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఉదయం తను పూజ వేళకు కూడా రాలేదట. ఈ విషయంపై అందుకే మనం ఓ పందెం వేసుకుందాం. నియమాలు పాటించినందుకు అమ్మగారు లవ్లీకి శిక్ష వేస్తారా వెయ్యరా? ఎవరెవరు కాస్తారో చెప్పండి, 100 రూపాయలు పందెం, సరేనా? అది కిట్టన్నయ్య, నీకు ఐటెం చాలా ఇష్టం కదా, హాయిగా తినండి. కానీ పందెం గిందెం లాంటివి ఇప్పుడెందుకు చెప్పు? అది తింటూనే పందెం కాదు. టిఫిన్ తిను. గుడ్ మార్నింగ్. టిఫిన్కి కూడా ఆలస్యమా?
అమ్మాయి ప్రియా, అత్తయ్య, నీకు గుర్తుందా? నేను నీకో బాధ్యతను అప్పగించాను. కార్తీక్ భార్యని పొద్దున్నే లేపి పూజ సమయానికి తీసుకురమ్మని. కానీ నువ్వు నీ బాధ్యతను నెరవేర్చలేదు. అది నువ్వు చేసిన తప్పు. అందుకు నేను వేసే శిక్ష, ఈ రోజంతా నువ్వు ఏమీ తినడానికి వీల్లేదు. ఎలాంటి టిఫిన్లు గాని, ఎటువంటి పళ్ళు గాని, ఇంకా భోజనం కూడా తినటానికి వీల్లేదు. అమ్మగారు, ఇదెక్కడ న్యాయం? తప్పు ఒకరిది, శిక్ష ఇంకొకరికా? అమ్మ తప్పు చేసింది లవ్లీ అయితే శిక్ష కూడా లవ్లీకే వేయాలి కదా? ప్రియాకేస్తారే? అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రియా ఈ రోజు చుక్క మంచినీళ్ళు కూడా తాగడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు ఈ బాధ్యతని నిర్వర్తించకపోతే శిక్ష నీకు పడుతుంది. అర్థమైందా గౌరీ? చూడు కౌసల్యాదేవి, మీ ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించండి. ప్రియకు అన్యాయంగా శిక్ష వేస్తున్నారు. చూడండి, ఈ రోజు వరకు నేను ఏ నిర్ణయం తీసుకున్నా వెనకడుగు వేయడం అనేదే లేదు. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. అత్తయ్య గారు, ఈ రోజు నేను టైంకి లేవలేకపోయాను. తప్పు చేసింది నేను కాబట్టి శిక్ష నేనే అనుభవించాలి. ప్రియా అక్కయ్యకొద్దు. నేను మీ అందరికీ చెప్పాను కదా, నేను మీకు ఇస్తున్నది ఒక ముఖ్యమైన బాధ్యత అని. ఒకవేళ మీరు దాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతే దానికి శిక్ష మీరే అనుభవించాలి. గుర్తుంది కదా? గుర్తుంది. నీకు కూడా గుర్తుంది కదా? అరే అమ్మగారు, ఇంత కఠినమైన శిక్ష ఇంతకు ముందు ఎవ్వరికి వేయలేదు. కానీ ఇప్పుడు ప్రియాకు. కిట్టు, ఈ విషయం మీద ఇంకెవరూ మాట్లాడొద్దు. వెళ్ళండి, ఇక మీ పనులు చూసుకోండి. అలాగే నాన్నగారు. ప్రియా అక్కయ్య నన్ను పద గౌరక్క. ఈ పిల్ల ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? చిన్నపిల్లలా ఇంకెంతకాలం బిహేవ్ చేస్తుంది? ఎప్పుడు తనకు బాధ్యతలు తెలుస్తాయి? ఎప్పుడు అమ్మ తనని కోడలిగా అంగీకరిస్తుంది? గాడ్, ఐఎమ్ ఫెడ్ అప్.
విసిగిపోయా నీ పనులతో. ఒప్పుకుంటున్నాను, ఇంటి నుండి పారిపోయి కాదు, నన్ను ఇంటి నుండి తీసుకెళ్లి నువ్వు చాలా గొప్ప పని చేసావు లవ్లీ. తాళి కట్టినంత మాత్రాన, సప్తపది తిరిగినంత మాత్రాన పెళ్లి పూర్తయినట్లు కాదు లవ్లీ. మన భారతదేశంలో ఆడపిల్లకి పెళ్ళంటే ఒక అబ్బాయితోనే కాదు, అతని మొత్తం ఫ్యామిలీతో అవుతుంది. నీ వల్ల నేను ప్రతి క్షణం తలదించుకోవాల్సి వస్తుంది. అమ్మ మనసులో నీ మీదున్న కోపం ద్వేషంలా మారిపోతుంది. అరే, ఈ రోజు నీ పని వల్ల మా వాళ్ళంతా నీకు అగేన్స్ట్ అయ్యారు. ఎందుకు లవ్లీ? ఇదేనా నువ్వు కోరుకున్న ప్రేమాభిమానాల జీవితం? నీకిప్పుడు సంతోషంగా సంతృప్తిగా ఉందా? కార్తీక్, ఈ రోజు జరిగిందేది నాకు కూడా నచ్చలేదు. నేను ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించాను కానీ లేదు లవ్లీ, నువ్వు ప్రయత్నించలేదు. నువ్వు గనక ప్రయత్నించుంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదు. నిజం కార్తీక్, ఈ రోజు ఇలా జరగటం నాకు బాధగానే ఉంది. కానీ ఎందుకిలా జరిగిందో నాకేమాత్రం తెలీదు. నేను ఒప్పుకుంటున్నాను, నేను చాలా తప్పు చేశానని. కానీ అత్తగారు ఇలా చేయడం కూడా సరైంది కాదు కార్తీక్. చూడు లవ్లీ, మా అమ్మ వైపు వేలెత్తి చూపడం మానేసి నీ తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకో. నేను చూశానుగా, ఈ రోజు నువ్వు అమ్మకు ఎదురు చెప్పే ప్రయత్నం చేశావు. కానీ ప్రియా వదిన తను చేయని తప్పుకు శిక్ష పడినా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కార్తీక్, నేను అత్తగారిని వేలెత్తి ఎందుకు లవ్లీ, ఇంటికి కొన్ని నియమ నిబంధనలున్నాయి, వాటిని ఇక్కడ అందరూ పాటించాల్సిందే. అయినా అమ్మ మంచి లక్షణాలున్న కోడలేగా కోరుకుంది. ఒకవేళ అమ్మ నిన్నలా మార్చాలనుకుంటే వాట్స్ రాంగ్ ఇన్ దాట్? అందులో తప్పే ఉంది. లవ్లీ, ఇది నీ పుట్టిలు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల ఆటలాడడానికి. ప్లీజ్ లవ్లీ, పరిస్థితి చేయి దాటక ముందే నువ్వు మారడానికి ప్రయత్నించు. కార్తీక్, నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఫలితం కావాలి. త్వరగా నువ్వు అమ్మ మెచ్చుకునే విధంగా మారి తీరాల్సిందే. అందుకని ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచే నువ్వు అన్ని రూల్స్ ఫాలో చేయక తప్పదు. ఒకవేళ నువ్వు చేయలేదంటే నేను నిన్ను ఎప్పటికీ సపోర్ట్ చేయని గుర్తుంచుకో. అమ్మగారు, ఆయమ్మా, నాకు ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను తర్వాత మాట్లాడతాను. అమ్మగారు 2 నిమిషాల్లో విషయం అంతా చెప్పేస్తాను. విషయం ఏంటో త్వరగా చెప్పు. అమ్మగారు, నేను చెప్పేది ఏంటంటే లవ్లీ తల్లిని ఒక్కసారి పుట్టింటికి తీసుకురావాలి. అవునా? ఇది చాలా మంచి పని. అయితే ఈ వంకతో లవ్లీని మళ్ళీ మనం ఇంటికి తీసుకురావచ్చు. ఆయమ్మా, నాకు లవ్లీ బాగా గుర్తొస్తోంది. నాకు లవ్లీని చూడాలనిపిస్తోంది, గుండెలకు హత్తుకోవాలనిపిస్తోంది. లవ్లీ గురించి మాట్లాడుకుంటున్నారా? అవునండి, ఆయమ్మ ఇప్పుడే చెప్తోంది లవ్లీని ఒకసారి పుట్టింటికి తీసుకురావాల్సిన ఆచారం ఉందని. సరే, ఆ సాగుతో మనం అమ్మాయిని చూసినట్లు ఉంటుంది, తన అత్తగారింటి మంచి చెడ్లు తెలుసుకోవచ్చు. అలాగే తను అక్కడ సంతోషంగా ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. కానీ నాకు 2 ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. అది సరే గానీ ముందు నువ్వు వాళ్ళ అత్తగారితో మాట్లాడు. అదెలాగూ నేను చేస్తాననుకోండి, కానీ పనులున్నాయని ఇంత ముఖ్యమైన ఆచారాన్ని హడావిడిగా చేస్తే బాగోదు కదండి. చూడండి, మీరు అమ్మాయి పెళ్లికి చాలా టైం కేటాయించారు, అలాగే ఇంకొక రోజు చేయండి ప్లీజ్. 1 మినిట్, నేను కేశవ్తో మాట్లాడి చూస్తాను. కేశవ, నాకిది క్లియర్గా చెప్పు. ఈ రోజు మీటింగ్కి ఢిల్లీ నుండి డెలిగేట్స్ రావడం లేదు కదా? గుడ్. ఓ పని చెయ్యి, ఈ రోజు నా మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చెయ్యి. బాగుంది. మన అమ్మాయి లవ్లీ కోసం జీవితంలో నేను మొట్టమొదటిసారి కాంప్రమైజ్ అయ్యాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ థ్యాంక్స్ ఎందుకు మేడం? నేను మనసున్న మనిషినే. నాకు మన అమ్మాయిని చూడాలని ఉంది. ఓ పని చేయండి. ఆయమ్మా,
అయ్యగారు ముందు మేము ఈ ఆచారాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పండి. అది తెలుసుకున్నాకే వాళ్ళకి ఫోన్ చేస్తాం. సరే అయ్యగారు. చూడు కౌసల్యాదేవి, ఈ రోజు నువ్వు అందరి ముందు కోడల ప్రియను కోపడ్డావు. తనకు అంత పెద్ద శిక్ష ఎందుకు వేశావు? ఇది నాకు నచ్చలేదు. ఇదేమన్నా మంచి పద్ధతే? మనమంతా హాయిగా కూర్చొని తింటున్నాం, తాగుతున్నాం, తను మాత్రం కడుపు మార్చుకొని కూర్చోవాలా? చెప్పు, తన పస్తులతో ఉంటే మన కడుపు నిండుతుందే? నేను నీకో మనవి చేస్తున్నాను, ఇక మీదట ఇలా ప్రవర్తించకు. చూడండి శ్రీవారు, మీరు ఆవేశం తగ్గించండి. మీరు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు కూడా తెలుసు నేను ప్రియకు కఠినమైన శిక్ష విధించాను అని. అందుకే నేను మీకో విషయం చెప్తున్నాను. నేను ఇంత కఠినంగా ఎందుకు శిక్షించానో, ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఎంత క్రమశిక్షణగా ఉంచుతానో అది తెలుసు వాళ్ళకి. వాళ్ళకి ఇది కూడా తెలుసు, నేను విధించిన శిక్ష వాళ్ళకు కాదు, లవ్లీలో మార్పు కోసమని. ఏం వద్దో ఏమో, నువ్వు చేసే ఈ పనుల వల్ల ఈ పచ్చని కుటుంబ వాతావరణం చెదిరిపోకుండా ఉంటే చాలు. అందుకని నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. మన కోడలు పరాయిది కాదు, తను చిన్నపిల్ల లాంటిదనుకో. ఏదో ఆడుతూ పాడుతూ ఇప్పుడే తను మన ఇంటికి వచ్చిందనుకో. అరే, తనే చూస్తూ చూస్తూ నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటుంది. చూడండి శ్రీవారు, మీరు చెప్పినట్లుగానే చిన్నపిల్లనుకొని తనకి చనువిస్తే తను మన కుటుంబ సంబంధాల్ని, మర్యాదల్ని, పేరు ప్రతిష్టల్ని తీసి పారేస్తుంది. యాండి, మీరు ఆందోళన చెందకండి. నేను చేసే పనుల మీద నమ్మకం ఉంచండి. నేనిప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజు జరిగిన సంఘటనతో కార్తీక్ భార్య మంచి గుణపాఠం నేర్చుకునే ఉంటుంది. ప్రియా, ఏడవకమ్మా, ఏడవకు, ఏడవకు ప్రియా, ఏడవకు, ఏడవకు ప్రియా. అక్క, నన్ను ఈ రోజు అత్తగారు ఏవి తినకూడదని చెప్పినందుకు ఏడవట్లేదు. నా బాధ అంతా ఎందుకంటే అత్తగారు నన్ను అందరి ముందు తిట్టారు. అది కూడా లవ్లీ చేసిన తప్పు వల్ల. అవును ప్రియా, అది మేము అర్థం చేసుకోగలం. ఈ లవ్లీ మూర్ఖపు పనుల వల్ల అత్తగారు మనతో ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా మనకు ఎన్నెన్ని మాటలు శిక్షలు పడనున్నాయో. అక్క, నాకొక్క విషయం అర్థం కావట్లేదు. ఈ పిల్ల లవ్లీకి అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో వాళ్ళ అమ్మా నాన్న ఏమీ నేర్పించినట్టున్నారు. ఆ అక్క ఈరోజు ప్రియ బలైంది, రేపు ఇంకెవరైనా బలి కావచ్చు. కానీ ఇది మాత్రం చాలా తప్పక్క. తప్పొకరిది, శిక్ష ఒకరికి. అవును సిమ్రన్, అది నేను ఒప్పుకుంటున్నాను. ప్రియా, ఏడవకమ్మా.